హలో అండి, నేను మీ సత్యాని. ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల తరువాత ఇంట్లో జరుగుతున్న గొడవలు, టాస్కులు, అలాగే హౌస్ మేట్స్ ప్రవర్తన గురించి తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. అలాగే హౌస్లోకి ఎవరైతే వైల్డ్ కార్డ్స్లో వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ రమ్య మోక్ష. ఈమె పికిల్స్ వ్యాపారంలో ఫేమస్, అలాగే సోషల్ మీడియా సెన్సేషన్. అంటే జిమ్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తరువాత సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాధురి దివ్వాలా. ఈమె క్లాసికల్ డాన్సర్, అలాగే ధైర్యంగా మాట్లాడే వ్యక్తి. ఇంకా ఈమె రాజకీయాల్లో కూడా పోటీ పడుతూ ఉంటుంది. ఇక మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఐషా. టీవీ నటీమణి, నేరుగా మాట్లాడే స్వభావం. ఎన్నో సీరియల్స్లో ఈమె నటించింది. ఇక నాలుగో వైల్డ్ కార్డ్ ఎంట్రీ నిఖిల్ నాయర్. భావోద్వేగ నటనతో గుర్తింపు పొందిన హీరో. ఈయన చాలా సీరియల్స్లో కూడా నటించారు. ఇక ఐదో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గౌరవ్ గుప్తా. మెడల్. టీవీ నటనలో తన ప్రతిభ చూపించిన హీరో. ఎన్నో సీరియల్స్లో కూడా తిను నటించాడు. ఇక లాస్ట్ సిక్స్త్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ శ్రీనివాస్ సాయి. టీవీ డ్రామా అనుభవం ఉన్న నటుడు. ఈయన ఎక్కువగా డ్రామా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇంట్లోకి కొత్త వ్యక్తులు ఎంట్రీ ఇచ్చిన వెంటనే వాతావరణం మారిపోయింది. వాళ్ళ వలన కొత్త డ్రామా, టెన్షన్స్, గొడవలు మొదలయ్యాయి. ఇప్పుడు ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుతుంటే మాకు నిద్ర పట్టట్లేదు. చెవులో వచ్చి మాట్లాడుతున్నానా? మీరు గొసగొసలు మాట్లాడినా నవ్వినా మాకు నిద్ర పట్టట్లేదు. మీరు ఎంత పెద్ద పెద్దగా హౌస్ లో అరుస్తున్నా. ఇక్కడ రీతు చౌదరి మాధురి గారికి ఇచ్చి పడేసింది కదా. ఇక నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇంట్లో కొత్త వాతావరణం తీసుకొచ్చాయి. ప్రతి హౌస్ మేట్ తన స్ట్రాటజీ, వ్యక్తిత్వం చూపిస్తూ కొత్త లీడర్ కావడానికి, అలాగే ఫేవరెట్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. చూద్దాం ఎవరు చివరికి అందరి ఫేవరెట్ అవుతారో, ఎవరి ఆర్గ్యుమెంట్ ఆసక్తికరంగా ఉంటుందో చూసేద్దాం. అంటే బిగ్ బాస్ తెలుగు 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇప్పుడు రియల్ ఫన్, రియల్ డ్రామా. ఇప్పుడు మనం చూడవలసినది ప్రతి ఎపిసోడ్లో కొత్త సస్పెన్స్, డ్రామా, ఫ్యాన్స్ రియాక్షన్స్ చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. అలాగే ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.